Hello everyone, welcome to another module. In this module, we are going to learn about creating a safe and stimulating environment. Let us discuss about the key topics on safety norms. Okay, the first one is best practices for maintaining safety in classroom. As a parent ga classroom access at least మీరు frequent గా వెళ్ళి క్లాస్ రూమ్ ఎలా ఉంది, పిల్లల సేఫ్టీ ఎలా ఉంది అన్నది పేరెంట్ గా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది మీరు స్కూల్ని పర్మిషన్ అడిగి తీసుకొని ఓకే డిస్టర్బ్ కాకోకుండా ఏదర్ బిఫోర్ స్కూల్ టైమింగ్స్ లేదా ఆఫ్టర్ స్కూల్ టైమింగ్స్ ఒకసారి మధ్యలో చెక్ చేసుకునే యాక్సెసిబిలిటీ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎలా సేఫ్టీగా అక్కడ ఉంటున్నారు, ఓకే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది గైడెన్స్ ఇవ్వచ్చు యాజ్ ఎ పేరెంట్ గా. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. Next point is essential guidelines for emergency situations and responses. For example, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ క్లాస్ రూమ్ లో వచ్చింది, పిల్లలు ఎలా ఎస్కేప్ అవ్వాలి, పిల్లలు ఆ ప్లేస్ నుంచి బయటికి ఎలా రావాలి, అలాంటి ప్రాక్టీసెస్ ఫ్రీక్వెంట్ గా ఇస్తూ ఉండాలి. థర్డ్ పాయింట్ ఈస్ టిప్స్ ఫర్ ఫాస్టరింగ్ స్టిమ్యులేటింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. యాజ్ ఎ టీచర్గా క్లాస్ రూమ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పిల్లలు వాళ్ళ ప్లేసెస్లో ఎలా కూర్చోవాలి, ఓకే జస్ట్ ఆఫ్టర్ 40 or 1 hour ఒకసారి పిల్లల్ని జస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయించడం, ఒకే ప్లేస్లో ఒకే పొజిషన్లో కూర్చోకోకుండా చూడడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని యాజ్ ఎ టీచర్గా తెలియాలి. పేరెంట్గా మీకు తెలిస్తే ఓకే పిల్లల్ని ఇలా ఉండండి, క్లాస్ రూమ్లో ఇలా ఉండండి అని మీ పిల్లల్ని మీరు గైడ్ చేయాలి. The fourth point is strategies to ensure children's well-being at all the times. Okay, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి ఈ పాయింట్కి. whenever we feel thirsty, మనకి దాహం వేసినప్పుడు వాటర్ తాగుతాం. ఓకే ఏదో బెల్ కొట్టారు, ఇది బ్రేక్ టైము కాబట్టి వాటర్ తాగండి, వాష్రూమ్కి వెళ్ళి రండి. సో వీఆర్ నాట్ రోబోట్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది. ఒక్కొక్క మెటబాలిజం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇదే పర్టికులర్ టైంలో వాటర్ తాగాలి, పర్టికులర్ టైంలో వాష్రూమ్కి వెళ్ళాలి అనేది కాకోకుండా పిల్లలకి దాహం వేసినప్పుడు వాటర్ తాగండి, వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకోండి, షుడ్ నాట్ కీప్ లాంగ్ అవే, దూరం పెట్టుకోకుండా ఇలాంటివి ఏంటి అంటే ఫస్ట్ వి షుడ్ ఎడ్యుకేట్ టు ద చైల్డ్కి ఎడ్యుకేట్ చేయాలి. అండ్ వీ షుడ్ అవేర్ ఆఫ్ దట్ పాయింట్స్ యాజ్ ఎ పేరెంట్ అండ్ టీచర్ ఆల్సో. And the last point is engaging parents and teachers in a safety initiatives. Like పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా కూర్చోవాలి ఇన్ ద వెహికల్, అండ్ వాళ్ళ బ్యాగ్ ఎలా హోల్డ్ చేసుకోవాలి, క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగ్ ఎలా ప్రాపర్గా పెట్టుకోవాలి, బుక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, పెన్సిల్ వాళ్ళ బాక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది పేరెంట్కి టీచర్కి ఒక అవేర్నెస్ ఉంటే పిల్లల్ని గైడ్ చేయొచ్చు. అప్పుడు పిల్లలు ఒక్కసారి వాళ్ళకి ఓకే నేను ఇలా హ్యాండిల్ చేయడం వల్ల నేను వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఏ ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ఉంటాను అన్న అవేర్నెస్ పిల్లలకి వస్తే దే విల్ లీడ్ హ్యాపీ లైఫ్. యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అండర్స్టాండింగ్ సేఫ్టీ నార్మ్స్ ఇన్ కిండర్ గార్డెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఏజ్లో పిల్లలు మ్యాక్సిమం వాళ్ళు సిజర్స్ ఎలా యూస్ చేయాలి, అండ్ వాళ్ళు పెన్సిల్ షార్ప్ చేసుకున్న తర్వాత ఆ నిబ్ ఎలా పట్టుకోవాలి, తర్వాత ఆ షార్ప్ చేసేటప్పుడు పొరపాటున గుచ్చుకుంటే ఎక్కడైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఈ అవేర్నెస్ పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. అండ్ షార్ప్ చేసుకునేటప్పుడు దే షుడ్ నాట్ కీప్ దేర్ ఫింగర్, వాళ్ళ ఫింగర్ ఎలా పట్టుకోవాలి, వాళ్ళ ఆ హోల్లో పొరపాటున పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, అండ్ వాళ్ళ చైర్లో కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, అండ్ హోల్డింగ్ ఎలా ఉండాలి. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ షుడ్ గైడ్ ద చిల్డ్రన్. ఈ సేఫ్టీ మెజర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ మెథడ్ ఈస్ రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్స్. అంటే ఫ్రీక్వెంట్గా క్లాస్ రూమ్స్ చెక్ చేయడము, ఐడెంటిఫై చేసి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే వాటిని క్లీన్ చేసి, లేకపోతే కనుక దాన్ని రిమూవ్ చేసి అక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్క్ దారిలో అడ్డంగా ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా పిల్లలు దారిలో వెళ్తున్నప్పుడు అది కొట్టుకుంటోంది, 2-3 సార్లు పిల్లలు చెప్పారు అయినా ఇబ్బంది జరుగుతోంది అన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా ఆడిట్ లో మనకు తెలిసిపోతుంది, దాన్ని అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి రిమూవ్ చేయడం.
అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ సేఫ్ ప్లే ఏరియాస్. పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఏ థింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, కంప్లీట్ అయిన తర్వాత వాటి ప్లేస్లో అవి ఉన్నాయా లేదా అన్నది ఆడిట్ చెక్ చేసుకోవాలి. అండ్ క్లియర్ సైనేజ్, యూజ్ విజిబుల్ ఇన్స్ట్రక్షన్స్ టు గైడ్ చిల్డ్రన్ అండ్ స్టాఫ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ టైంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అన్నది విజిబుల్గా ఒక ప్రింట్అవుట్ ఆ క్లాస్ రూమ్లో అయితే ఏమి, లేకపోతే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అయితే గనక వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ గైడ్ లైన్స్ ఒక ప్రింట్ అక్కడ పిల్లలకు అర్థమయ్యేలా ఇమేజ్ రూపంలో పెట్టాలి. ఈ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మనం మాక్సిమం పిల్లలకి సేఫ్టీ ఇవ్వగలుగుతాం. ఈ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా పాటించాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆ ఇబ్బంది వాళ్ళు గుర్తించి ఒక టీచర్ అయితే టీచర్తో ఫ్రీగా చెప్పగలగాలి, లేదా ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్తో అయినా చెప్పగలగాలి. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ అండ్ ఆ ర్యాపో ఆ రిలేషన్ ఉండగలుగుతుందో ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే పిల్లలకి మీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే మీతో లైఫ్ లాంగ్ ఆ రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. Now let us understand the tips for fostering a safe space. The first one is comfortable learning areas. ఎప్పుడైతే కంఫర్టబుల్ ఏరియా పిల్లలకి ఉంటుందో అదొక సేఫ్టీ ప్లేస్ అని వాళ్ళు నమ్ముతారో హ్యాపీగా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారు and they feel very comfortable and confident. And the second point is positive reinforcement, like we should encourage the good behavior. పిల్లలు హ్యాపీగా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు పాటిస్తూ వాళ్ళ ప్లేస్లో కూర్చొని కరెక్ట్గా యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళ ఇబ్బందిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు we should praise them. వాళ్ళని హ్యాపీగా పొగిడినప్పుడు ప్రేజ్ చేసినప్పుడు they feel very good and reward the system. And the third one is inclusivity. Embrace diversity by creating a welcoming environment for all the children. As soon as they enter, అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఒక క్రియేటివ్గా వాళ్ళని వెల్కమ్ చెప్పండి. ప్రతిరోజు క్రియేటివిటీ ఉంటుంది, అదే క్రియేటివిటీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. Creating a safe environment is essential for nurturing children's growth. When we prioritize safety, we cultivate a space where learning flourishes and the children can explore without fear. So, give them a proper safe environment, happy learning, and they feel very good. Thank you for watching.